హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చాలా ఈజీగా చేసుకోగలిగే దెబ్బ రొట్టె అండి. ఈ రొట్టెల కోసం మనం స్టవ్ దగ్గర ఎక్కువగా నిలబడవలసిన అవసరం కూడా లేదు, ఎక్కువ శ్రమ కూడా అనిపించదు. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోవాలి. ఆ బౌల్లోకి 1 కప్పు వరకు పొట్టు మినపప్పు అయితే వేస్తున్నాను. ఈ దెబ్బ రొట్టెలు పొట్టు మినపప్పు చాలా బాగుంటుందండి. మీ దగ్గర మినపప్పు లేకపోతే మినపగుళ్ళు అయినా వేసుకోవచ్చు. వాటర్ పోసి నానబెట్టేయండి. అలాగే ఇంకొక బౌల్ అయితే తీసుకుని అదే కప్పుతో 3 కప్పుల వరకు ఇడ్లీ రవ్వ అయితే వేసుకోవాలి. ఈ ఇడ్లీ రవ్వను మినపప్పు నానబెట్టుకున్నప్పుడైనా నానబెట్టేసుకోవచ్చు, లేకుంటే మినపప్పు 1 గంటలో నానిపోతుంది అన్నప్పుడు కూడా నానబెట్టుకోవచ్చు అండి. 1 గంట ముందుగా నానబెట్టుకున్నా పర్వాలేదు. 1 కప్పుకి 3 కప్పుల వరకు ఇడ్లీ రవ్వ అయితే వేసుకుని వాటర్ పోసి నానబెట్టేసుకోండి. చూడండి, మినపప్పు అయితే నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పును శుభ్రంగా అయితే కడిగేద్దాం. పొట్టు తీసేసి చూడండి, ఈ విధంగా అయితే పొట్టు తీసి కడిగేసాను. అలాగే ఇడ్లీ రవ్వ కూడా కడిగేసాను. ఇడ్లీ రవ్వను ఎక్కువ సార్లు అయితే కడగాలి, 5 సార్లైనా కడగాలండి. బ్యాడ్ స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు కడిగి పెట్టిన మినపప్పును అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మీది ఏది అవైలబుల్గా ఉంటే దాంతో అయితే గ్రైండ్ చేసుకోండి. నేను మిక్సీతో అయితే గ్రైండ్ చేస్తున్నాను. మిక్సీ జార్ అయితే తీసి దానిలోకి మినపప్పు అయితే వేసేస్తున్నా. ఇప్పుడు దీంట్లోకి వేసిన తర్వాత తగినంత వాటర్ అయితే పోసి వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి పప్పుని. చూడండి, ఇలా అయితే మెత్తగా గ్రైండ్ చేసేసి ఒక బౌల్లోకి అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇదే పప్పుని మీరు గ్రైండర్లో గ్రైండ్ చేసినట్లయితే డబల్ క్వాంటిటీలో అయితే అవుతుంది పిండి. ఇప్పుడు ఈ పిండిలోకి కడిగి పెట్టిన ఇడ్లీ రవ్వ అయితే వేసేసుకోవాలి. వాటర్ని అయితే పిండేసి రవ్వ మొత్తాన్ని మినప్పిండిలోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మీరు కావాలంటే ఇడ్లీ రవ్వ ప్లేస్లో వరి రవ్వ కూడా వేసుకోవచ్చండి. మన ఛానల్లో దెబ్బ రొట్టెని వరి రవ్వతో చేసిన వీడియో కూడా ఉంటుందండి. ఇప్పుడు రవ్వ వేసేసిన తర్వాత ఈ రవ్వ మినపిండి మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేయండి. కలిపిన తర్వాత మీరు కావాలంటే అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు. సాల్ట్ అయితే వేసుకుని దెబ్బ రొట్టెల్ని నేనైతే మార్నింగ్ వేయడం కోసం ఇప్పుడు దీనిపైన మూత అయితే పెట్టేసి మార్నింగ్ అయితే వేసి చూపిస్తాను. చూడండి, మార్నింగ్ అయితే చూపిస్తున్నాను. పిండి అయితే పొంగింది. ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసుకుని దిబ్బ రొట్టెలను అయితే వేసేసుకోవడమే. సాల్ట్ వేసేసిన తర్వాత మొత్తం పిండి అంతటికి పట్టేలాగైతే కలిపేయండి. కలిపేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక మందపాటి కడాయిని పెట్టి దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోయండి. ఇప్పుడు ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక గుంట గరిటె అయితే తీసుకుని ఆ గరిటెతో 5 నుంచి 6 గరిటెల వరకు పిండి అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా మందంగా అయినా ఈ రొట్టెని వేసుకోవచ్చు. పిండి వేసిన తర్వాత మటుకు స్ప్రెడ్ చేయకండి. ఇప్పుడు దీనిపైన మూత అయితే పెట్టేసి లో ఫ్లేమ్లో 6 నుంచి 7 నిమిషాల పాటు కాలనివ్వండి. 7 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత అయితే తీసి రొట్టెని అయితే టర్న్ చేద్దాం. రెండో వైపుకి తిప్పిన తర్వాత కూడా కొద్దిగా ఆయిల్ అయితే పోసి 5-6 నిమిషాల పాటు అదే లో ఫ్లేమ్లో కాలనివ్వండి. ఇప్పుడు వచ్చేసి 5-6 నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను. పైన క్రిస్పీగా లోపల చాలా బాగా ఉడికింది. ఇప్పుడైతే తీసేద్దాం. తీసేసిన తర్వాత నెక్స్ట్ రొట్టె వేసేటప్పుడు కూడా ఆయిల్ అయితే పోసి మనకి ఏ మందాన్ని రొట్టె కావాలనుకుంటున్నామో చూసుకుని అయితే పిండి వేసుకోవాలి. మీరు ఎంత పిండి వేసినప్పటికీ లో ఫ్లేమ్లో మట్టుకు కాలనివ్వండి. చక్కగా కాలుతుంది, లోపల వరకు ఉడుకుతుంది. ఇలా చాలా ఈజీగా అయితే దెబ్బ రొట్టెలను అయితే చేసేసుకోవచ్చు. మనకి ఎక్కువ శ్రమను కూడా అనిపించదు, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మరి ఇంకెందుకు, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం మా అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఈ వీడియోని అయితే షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి.